ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం తత్సతు. నిన్న ఈ యొక్క సమానాధికరణం దాంట్లో శాండిల్యంలో చెప్పింది, కాణోలో చెప్పింది, మాధ్యందినిలో చెప్పింది, వాటికి అన్నీ కూడా సమాన శాఖలే. కానీ దాంట్లో అంతా కూడా విద్య అంతా ఒకటే. ఉపాసన కావచ్చు, జ్ఞాన విషయం కావచ్చు, అంతా కూడా సమానమే అని చెప్తూ ఈ భాష్యం 2 భాగాలు జరిగినాయి. ఇప్పుడు 3వ భాష భాగం అనమాట. ఇదంతా కర్మ ఉపాసనలు మీమాంసకులకి చెందిన విషయము ఉందన్నమాట. ఈ 2 సూత్రాలు వచ్చింది. ఆత్మాధికరణంలో మాత్రం అంతవరకు ఆత్మ విషయం చెప్పేశారు. ఇవన్నీ ఉపాసన విషయాలు అనమాట. ఉపాసన అంటే భావన. భావన ఎప్పుడైతే సశాస్త్రీయంగా ఉంటుందో, ఉపనిషత్ పరంగా వేదోక్త పరంగా ఉంటే అప్పుడేముందంటే ఉపనిషత్తులో చెప్పినటువంటి బ్రహ్మాత్మ జ్ఞానం కూడా అర్థమవుతుంది. భావన అల్పమైన భావన అనుకో, అది పని చేయదు అనమాట. అందుకని ఉపాసనలో దేవతలు ఐక్యం అవడము, లేకపోతే దేవతాభావాన్ని దాన్ని వ్యాపక దృష్టితో చూడడం. దేవతాభావాన్ని వ్యాపక దృష్టితో చూడటం ఎలాగా? బ్రహ్మదృష్టి. అదేంటే బ్రహ్మదృష్టి అనమాట. బ్రహ్మదృష్టితో చూడటం ఎట్లా అంటే బ్రహ్మార్పణం బ్రహ్మహి బ్రహ్మాగ్నో బ్రహ్మణావతం, అన్నం బ్రహ్మ అని చెప్పేసి ఇట్లా ఇవన్నీ కూడా బ్రహ్మం కంటే వేరుగా కాదు, బ్రహ్మం నుండి వచ్చింది, బ్రహ్మం ఎందే ఉంది, బ్రహ్మం ఎందే అవన్నీ ఒక్కటవుతున్నది అని కదా. అప్పుడు ఆ బ్రహ్మ దృష్టితో చూడడం బట్టి, బ్రహ్మభావన చేయడం బట్టి అంతఃకరణం ఏముంది? అల్పత్వాదుల్ని వదిలేస్తుంది. ఇప్పుడు అనన్యభక్తి కూడా వచ్చింది కదా, దానిలో అనన్యభక్తి కూడా వచ్చేసేసింది. అన్ని భక్తి ఉండదు, ఇక అనన్యభక్తి వస్తుంది. నువ్వు వెడల్పు చేసే కొలది ఏమవుద్ది? అల్పత్వాదులన్నీ పోతావు. ఒకటి నువ్వు స్థలం ఎడల్పు చేసుకుంటూ సరిహద్దులన్నీ కలిసిపోతూ ఉంటాయి. ఇదివరకు 2 ఎకరాలు ఉంది, 4, 5, 10 ఎట్లా 100 ఎకరాలు చేసేసాడు. వ్యాపారస్తులు ఎప్పుడు వ్యాపారాన్ని ఏం చేస్తారా? అందుకని వాళ్ళు పేరు వైశ్వానరులు అని చెప్పేసారు, వైశ్యులు అని చెప్పేసారు. ప్రతి వాడు ఎవడైనా కావచ్చు, ఇంగ్లీష్ వాడు కావచ్చు, తొరకవాడు కావచ్చు, ఈ ఇండియన్ కావచ్చు, వ్యాపారస్తులు విస్తారం చేయాలంటారు కానీ తగ్గించుకోవాలని అనుకోరు. విస్తారం చేయాలంటే అలా కాదు, ఒకరిద్దరిని పెట్టుకొని విస్తారం ఎలా చేస్తావు? ఒకరిద్దరితో విస్తారం కాదు కదా, జనాల్ని పెంచుకుంటూ పోవాలి వ్యాపారానికి తగినట్టుగా. అందుకని అన్ని చోట్ల బ్రాంచెస్ ఓపెన్ అయిపోయి అట్లాగా ప్రపంచం అంతా ఇట్లా బ్రిటిష్ వాడు వ్యాపారం చేసేదానికే వచ్చేసి దేశాన్ని ఆక్రమించుకున్నాడు. అట్లా వ్యాపారస్తులు కూడా దేశాన్ని ఆక్రమించుకుంటారు. అర్థమైందా? ఈ సంతానం ఎక్కువ చేసి కూడా దేశాన్ని ఆక్రమించుకుంటారు. ఓట్లు వేయించుకొని ప్రజల్ని తన వైపుకు తిప్పుకొని కూడా దేశాన్ని ఆక్రమించేస్తారు. యుద్ధాలు చేసి ఆక్రమించుకుంటారు, వ్యాపారాలు చేసి, జనాభా చేసి, అధికారంతో, యుద్ధ బలంతో చేస్తారు. మత బలం
మత బలంతో కూడా చేస్తారు. ఇట్లా అనమాట. అది ఏది వ్యాపకంగా ఉంటుందో అది అంతా కూడా వ్యాపకంగా ఉండేటప్పటికి అన్ని దానిలోకి వస్తుంటాయి అన్నమాట. అట్లాగా బ్రహ్మోపాసన అనేది బ్రహ్మాసనం లాగే కదా. అప్పుడు బ్రహ్మోపాసన అని చెప్పేటప్పటికే బ్రహ్మను నువ్వు ఎలా ఉపాసన చేస్తావు? బ్రహ్మము నీకంటే వేరు కాదు కదా అంటే, వేరు కాకుండానే ఉపాసన చేస్తున్నా. ఇదంతా బ్రహ్మమే, ఇదంతా ఆత్మే అని. ఇది వస్తుతంత్ర ఉపాసన. నువ్వు కర్తతంత్ర ఉపాసన పెట్టుకున్నావు అనుకో, అప్పుడు నీకు మనసు పనిచేయదు, క్రియలు పనిచేస్తాయి, కర్మలు చెయ్యాలి. అందువల్ల ఉపాసనకి కర్మకి వ్యత్యాసం ఏంటంటే, కర్మ అంతా కూడా క్రియతో కూడుకుంది. దాంట్లో సమ్మతులు కావాలి, అది కావాలి, ఇది కావాలి అంత. ఉపాసన ఏంటంటే భావన కదా, క్రియాకలాపాలు ఉండవు కదా. అట్లా ఉపాసనలో అన్నిటినీ మనం బ్రహ్మభావనగా చూస్తాం, వస్తుతంత్ర భావనగా చూస్తాం. అలా సూర్యుడు నా నేత్రములు ఎందున్నాడు, నా మనసులో ఉన్నాడు. అగ్ని అదంతా కూడా అగ్ని అంతటా ఉంది, అగ్ని కూడా అంతటా ఉంది, అది అనమాట. అగ్నిర్యతైకో భువనం ప్రవిష్ట రూపం రూపం ప్రతిరూపో బభూవ అని లేదా. అగ్ని ఎలాగైతే అంతటా ఉంది, అణువులోనూ ఉంది, మన శరీరంలో ఉంది, నీళ్ళల్లో ఉంది, రాళ్ళల్లో ఉంది, మట్టిలో ఉంది, చెట్లో ఉంది. ఇట్లాగా అగ్ని కూడా ఈ భూర భాండములంతా వ్యాపించుకొని ఉంది. ఇప్పుడు అగ్ని ఉపాసన, అగ్ని కర్మ వేరు, అగ్ని ఉపాసన వేరు. అగ్ని ఉపాసన అయితే వ్యాపక దృష్టి, అగ్ని కర్మ అయితే నువ్వు చెయ్యాలి, నీ దగ్గర ఏదో ద్రవ్యాలు పెట్టుకుంటావు, చేసుకుంటుంటావు. దీనివల్ల క్రియ జరుగుతుంది కానీ భావన జరగదు. అదే భావన అయితే అలాగ వినడంలో భావన పడుతుంది అనమాట. ఇది వినే కొలది భావన పెద్దదైపోతూ ఇట్లాగనమాట. అందుకనే క్రియా విషయము ఉంది, భావన విషయము ఉంది. అట్లా ఈ ప్రకారంగా ఏ ఏ శాఖల్లో చెప్పారో అవన్నీ కూడా ఒకే విషయమై ఉన్నది. అదంతా కూడా బ్రహ్మ విషయము అని చెప్పి ఇప్పుడు ఈ సమానాధికరణము సమాప్తి చేస్తూ లాస్ట్ భాష్య భాగం. ఏవం ప్రాప్తే బ్రూమహే యథా భిన్నాసు శాఖాసు విద్యా ఏకత్వం గుణోపసంహారస్య భవతి ఏవం ఏకస్యామపి శాఖాయాం భవితుమర్హతి. ఉపాస్య అభేదాత ఉపాస్య దేవత అభేదం అనమాట. ఉపాస్య దేవత అభేదం, భేదంగా లేదు. తదేవ హి బ్రహ్మ మనోమయత్వాదిక గుణం ఉభయత్రాపి ఉపాస్యం అభిన్నం ప్రత్యభిజానీమహే. 853 పేజీ. అభిన్నం అభిజానీమహే ఉపాస్యంచ రూపం విద్యాయాః నచ విద్యమానే రూపాభేదే విద్యాభేదమధ్యవసాతుం శక్నుమః. నాపి విద్యాభేదే గుణ వ్యవస్థానం ననో ఔనరుక్తే ప్రసంగాత్ విద్యాభేదో అధ్యవసితః.
न इति उच्यते अर्थ विभागोपपत्तेः एकं हि आमनानं विद्या विधानार्थम् अपरं गुणविधानार्थमिति न किञ्चिन्नोपपद्यते ननु एवं सति यत् अपठितम् अग्निरहस्ये तदेव बृहदारण्यके पठितव्यम् स एष सर्वस्य ईशानः इत्यादि यत् पठितमेव मनोमयमित्यादि तन्न पठितव्यम् न एष दोषः तद्बलेन एव प्रशान्तरस्थित विद्या प्रत्यभिज्ञानात् समानगुणाम्नानेन हि विप्रकृष्टदेशां शाण्डिल्यविद्यां प्रत्यभिज्ञाप्य तस्याम् ईशानत्वादि उपदिश्यते अन्यथा हि कथं तस्यामयम् गुणविधिः अभिधीयते अपि च अप्राप्तांशोपदेशेन अर्थवती वाक्ये संजाते प्राप्तांश परामर्शस्य नित्यानुवादतया अपि उपपद्यमानत्वात् न तद्बलेन प्रत्यभिज्ञोपेक्षितं शक्यते तस्मादत्र समानायामपि शाखायां विद्या एकत्वं गुणोपसंहारश्चेत् इति ఉపపన్నం. ఇలాగా సమానాధికరణము గురించి ఈ భాష్య భాగం పూర్తి చేశారనమాట. అయితే ఇక్కడ సమన్వయం చెప్తాం మేము, ఎట్లాగా ఏమిటి అనేది. సమన్వయం అంటే ఏకవాక్యత, ఒకే అర్థం. భిన్న శాఖలలో ఎలాగైతే విద్యలు ఒకటే కావటం, గుణాలను కలుపుకొనటం జరుగుతాయో, విభిన్న శాఖలు ఉంటాయిగా, నానా రకాల శాఖలు ఉంటాయి. ఒక ఋషి ఒక శాఖని చెప్తుంటాడు. వేదము అంటే అంత వేదమే, ఎక్కడైనా వేదమే అవుతుంది. ఏ భాషలో చెప్పినా వేదమే అవుతుంది, అసలుకే చెప్పాలి. లేకపోతే నువ్వు వేరే భాషలో ఏదో చెప్పావు అనుకో, అది కర్మకు చెందిందా, ఉపాసనకు చెందిందా, భేదోపాసన అభేదోపాసన, అది కూడా చెప్తాం వేదం వల్ల. ముసలమానులు చెప్పినారనుకో, అది కూడా ఉపాసన భాగం కిందకు వస్తుంది, ఉపాసనే. ఎందుకైనా నామరూపాలు, వేదంలో కూడా నామరూపాలు లేవు కదా, ప్రకృతి విషయమే కదా. నువ్వు ప్రకృతిని వదిలిపెట్టిన ఒక మాట చెప్పలేవు, ఏదో ప్రకృతే చెప్పాలి. అట్లా ఏదైనా చెప్పావనుకో, అది కర్మ కావచ్చు, ఉపాసన కావచ్చు, భేదోపాసన కావచ్చు, అభేదోపాసన కావచ్చు, పరోక్షం కావచ్చు, అపరోక్షము కావచ్చు. అవన్నీ వేదం అర్థం తెలిసినప్పుడు వాటి యొక్క అర్థం కూడా తెలుస్తుంది, వాటి అర్థం కూడా తెలుసు. ఇది లెవెల్లో చెప్పింది అని, ఇది కర్మలకు సంబంధించిందా కాదా, ఉపాసనలకు సంబంధించిందా, జ్ఞానానికి సంబంధించిందా, సాధన సాధ్యాల కాదా అనేది అన్నీ అర్థమవుతుంది. ఇంకనే వేదం వల్ల మనకి అన్ని ఇతర మతాలలో ఎంతోమంది ఉపాసనలు ఉంటాయి కదా, అవన్నీ అర్థమైపోతాయి. చివరికి
చివరికి జ్ఞానప్లవేన ఏవ వృజనం సంతరిష్యసి అక్కడికి చేరాలి. జ్ఞానం అనేటువంటి పడవ పుచ్చుకొని వృజనం పాపం సంతరిష్యతి, మన పాపాలన్నీ కడిగేసుకుంటాము జ్ఞానంతో. అంటే పాపాలంటే అర్థం ఏంటి? విద్యతే హృదయ గ్రంథి చింద్యతే సర్వ సంశయ. ఇట్లాగా హృదయ గ్రంథులు విడిపోవడమే పాపాలు తొలిగిపోవడం. హృదయ గ్రంథులు అంటే ఇవన్నీ మనం ఆరోపణ చేసుకున్న అవిద్య, కామకర్మలు, ఈషణాత్రయాలు, ఇదే పాపం. అవన్నీ ధర్మాలు, పుణ్య పాపాల గురించి చెప్తుంటారు. పుణ్య పాపాల గురించి చెప్తుంటారు. అసలు శాస్త్రం ముట్టుకోని వాడి గురించి వాడి విషయంలో కూడా మంచి చెడులు, పుణ్యమో పాపమో అవన్నీ ఉంటాయి. అసలు శాస్త్రమే తెలియదు వాడికి. తెలియకపోయిన వాడు కూడా మంచి చెడులు వచ్చి ఉంటుంది. ఏమైనా మంచి చెడులు అంటే వాడు మంచి చెడులు ఏమిటంటే వాడి ఇల్లు, వాడి బిడ్డలు, వాడి అక్క చెల్లెళ్ళు వాళ్ళకి చేయడము మంచిది, చేయకపోతే చెడ్డ. వాడు కూడా చూడు మంచి చెడులు వచ్చేసి వాళ్ళకి చేస్తే ఏమో మంచి. కట్టుకున్న పెళ్ళాన్ని పోషణ చేయాలరా మంచి, పోషణ చేయకపోతే చెడ్డ. గృహానికి చేయాలరా మంచి, గృహాన్ని చేయకపోతే చెడ్డ. భార్య బిడ్డలకి, అన్నదమ్ములకి ఇవి ఉంటాయి కదా లౌకిక న్యాయము. అది మంచి చెడులు. మంచి చెడులు ధర్మాలు వేరు కాదు, పుణ్య పాపాలు వేరు కాదు. మంచి చేస్తే మంచిదయ్యా, సమాజంలో మంచిదే. మంచి చేసామనుకోండి సమాజంలో మంచిది, చెడ్డ చేసామనుకోండి సమాజంలో చెడ్డది. సమాజంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారు? ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ కలిపి నిన్ను ఏదో అంటారు. ఏదో అనేటప్పటికీ ఆరోపణలు చేసుకోకుండా ఉండడు కదా, ఆరోపణలు చేసేసుకుంటాడు. నన్ను ఇలా అన్నారని వెంటనే అంతఃకరణం కలుషితమైపోతుంది. సరే పాపం వచ్చేసేసి అంతఃకరణం డిస్టర్బ్ అయిపోయింది అనుకో పాపం. మరి ఇది అయ్యా ఇది చేస్తే ఈ పూజ చేస్తే పుణ్యమయ్యా, ఈ గంగాజలంలో మునిగితే పుణ్యమయ్యా అంటాడు కదా. మునిగేటప్పుడు వాడికి పుణ్యం, మునగలేదంటే పీకుతుంటుంది వాడికి. చూడు గంగా తీరం వచ్చి కూడా మునగ స్నానం చేయలేదు, నీళ్ళు కూడా చల్లుకోలే, ఆచమనం కూడా తీసుకోలే, నేను ఎంత భ్రష్టుండి పాపం చేసిన వాడిని అని ఫీలింగు. ఇదే పుణ్య పాపాలంటే. అంతఃకరణంలో ఈ రకమైన ఆరోపాలు ఉంటాయి కదా, అదే పుణ్యమో పాపం, మంచి చెడులు ఆ ప్రకారంగా ఉంటుంది కదా. అదే మీకు యథార్థ జ్ఞానం తెలిసిందనుకో, ఆ ఇళ్ళనే లెవెల్ అన్నీ తక్కువ లెవెల్. అదే నేను అసంగమైనటువంటి తామరాకుపైనటి బిందువులే ఉండేటువంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని ఎరిగి ఉన్నానే, నాకేమంటుతుందిరా అదే, నాకు మంటేది గింటేది ఏమీ లేదు అని తెలుసుకున్న వాడికి పుణ్య పాపే విధూయ, పుణ్య పాపాలని పోగొట్టేసుకున్నాడు అనమాట. పుణ్యం కరోమితి పాపం అకరోమితి, పుణ్యం అకరోమితి పాపం కరోమితి అనే చింతన వాడికి ఉండదు. నేను పుణ్యం చేయలేదే, పాపం చేశానే అని. అందుకనే పుష్కరాలు అవి వచ్చింది అనుకోండి, అర్థమైందా? పూర్వము సినిమాలు వేసినారనుకో మన ఊర్లో, ఆ ఊరు కనీసం 15 రోజులు నెల రోజులు కూడా ఆడేసి సినిమా. 15 రోజులు నెల రోజులు కూడా ఆడేది. ఇప్పుడైతే 2 రోజులకు 3 రోజులకి ఎత్తేస్తారనుకో, అన్ని థియేటర్లు ఇచ్చేస్తారు, 4-5 షోలు వేసేస్తారు. అప్పుడు ఒక షో వేసేయలేదు ఒక థియేటర్లో. ఆ ఊరంతా జనాభా లెక్కలేనంత వరకు ఆ సినిమా చూపిస్తూనే ఉంటాడు. ఆ ఊర్లో మొత్తం అయిపోవాలి, ఇంటిల్లి పాది. ఆ మూల ఈ మూల, ఆ కొండ కోన ఉండే గుడిసోళ్ళు కూడా వచ్చేసి ఆ సినిమా చూసేయాలి. లవకోశం ఆ కోశం ఈ కోశం శుభ్రం అంతా ఊరంతా చూసినట్టు అయిపోయింది. చూసారా? ఇలాగా ప్రతిదీ కూడా ఏదైనా సరే బ్రహ్మము ఎందే చేరిపోతుంది.
బ్రహ్మాన్ని వదిలిపెట్టేది లేదు అని తెలుసుకున్నాం అనుకోండి, పుణ్య పాపాలు అంటనే అంటాం. బ్రహ్మం నాకంటే భిన్నంగా ఉన్నాడంటే ఏమి చేయలేదని పుణ్య పాపాలు గురి అవుతాం. అందుకని నేను పుణ్యము పాపము చేసిన వాడిని చేయలేదు అని నతపతి అని చెప్పేసి అట్లా వాడు తప్పించడు, బాధపడ్డాడు అట్లా అనమాట. అందుకనే ఎప్పుడైనా పుష్కరాలు వచ్చిందంటే అన్ని మూలలోళ్ళు రాయలసీమ గేలసీమ ఏ సీమ అయినా వచ్చేసి పుష్కరాలకు స్నానం చేసేపోతారు. అర్థమైందా? జరిగేది రాజమండ్రి, ఎక్కడెక్కడో కర్ణాటక నుంచి వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు, ఇంకెక్కడి నుంచి వస్తారు, అన్ని చోట్ల వచ్చేసి గోదావరి పుట్టిన చోట నుంచి సముద్రంలో కలిసేంత వరకు స్నానాలు చేసేస్తారు. అర్థమైందా? దెబ్బకి గోదావరి అమ్మకి టైఫాయిడ్ వచ్చేస్తుంది దెబ్బకి. అందరూ వచ్చిన మునిగేది. ఈ విధంగా గుణాలను కలుపుకొనడం జరుగుతాయో అలాగే ఒకే శాఖలోను చేయవచ్చును. ఈ గుణాలన్నీ కలిసిపోతాయి అనమాట బ్రహ్మం ఎందు. అలా ఒకే శాఖలో కూడా చేసుకోవచ్చు. ఒక శాఖల్లో భిన్న భిన్నంగా చెప్పున్నా చేసేస్తాం. అదంతా కూడా ఉపాస్య వస్తువు ఒకటే కదా, బ్రహ్మోపాసన. ఉపాస్య వస్తువు ఒక్కటే అనమాట. అట్లా నువ్వు ఎక్కడైనా సరే శివుడే శివుడు, శివుడు లేని చోట లేడు. ఎక్కడైనా శివుడే, శివుడు లేని చోట లేడు. నువ్వు కొత్తగా ఏం చేసేది అక్కడ? అది శివుడిని చూడలేకపోయామే అనే ప్రసక్తే లేదు ఇక. మా ఊళ్ళో కూడా ఉంది, మా వీధిలో కూడా ఉంది, మా ఇంట్లో కూడా ఉంది, అన్ని చోట్ల ఉంది. అందువల్ల శివ దర్శనము, శివ పూజ, శివుడు లేకుండా మేము ఎక్కడున్నామయ్యా? మొత్తానికి అన్ని చోట ఉంది. ఎక్కడెక్కడున్నా శివుడే కదా. అందుకని అన్ని శాఖలలోనూ విషయం ఒక్కటే, ఉపాస్య దేవత ఒక్కటే, ఉపాస్య వస్తువు ఒకటే, ఉపాసన విషయం ఒకటే. కనుక అలా కుదురుతుంది అని చెప్పేసినట్టు. అట్లా మనోమయము మొదలగు గుణాలు గల అదే బ్రహ్మము రెండు చోట్ల ఉపాసింపదగినది. మనోమయ ప్రాణ శరీర నేత అనే గుణాలు ఉన్నాయి అనమాట. కోశాలు అవన్నీ ఉంటాయి కదా, భావాలు, దాన్ని బట్టి గుణాలు, గుణభావం అవన్నీ బ్రహ్మమే. అది రెండు చోట్ల కూడా ఉపాసించదగినది. మనోమయ రూపంలోనూ ఉపాసన చేసుకో, బుద్ధి రూపంలో ఉపాసన చేసుకో, ప్రాణ రూపంలో ఉపాసన చేసుకో, అన్న రూపంలో ఉపాసన చేసుకో, ఎనీథింగ్, అగ్ని రూపంలో ఉపాసన, వాయు రూపంలో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని వాయువు నల్లే. అలాగే అగ్ని బ్రహ్మాన్ని ఉపాసన చెయ్యి, సూర్య బ్రహ్మాన్ని ఉపాసన చెయ్యి, దేన్నైనా నువ్వు ఉపాసన చేయవచ్చు, తప్పలేదు. ఎందుకని బ్రహ్మం ఒకటే కదా. బ్రహ్మము కంటే అన్యమైన వస్తువు మరొకటి, పెద్ద వస్తువు, విస్తారమైన వస్తువు మరొకటి లేదు కదా. అందుకని భేదమే లేదు, ఎక్కడైనా చేసుకోవచ్చు. చిన్న చిన్నవైతే నీకు వచ్చేది. అందుకనే నువ్వు ఎప్పుడైనా సరే ఇలాగా భేద దృష్టితో చేసే ఉపాసన కర్మ ఉంటుంది. అవన్నీ నువ్వు పోగొట్టుకోవాలంటే కొంతకాలం నువ్వు చేసి 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 అలసి సొలసి పోవాలి. ఎప్పుడో నీకు ఒక గురువు రావాలి. ఆ గురువు ఆ ఒక్క మాట చెప్పాలి. ఎందుకు ఏ లింగాలు పూజ చేసిన ఒక లింగం పూజ చేసిన ఒకటి కదా, ఏమో చెప్తావు నువ్వు. కోటి లింగాల పూజ అంట నీవు. ఏమైనా ఒక లింగం ఒకటి, 1000 లింగాలు ఒకటి. హరే రామ అంటే ఒకసారి సరిపోద్ది కదా, హరే రామ హరే రామ హరే రామ అనుకుంటుంటావా? ఒక లింగం పూజ చేస్తే సరిపోదా? ఎవరా చెప్పేది నీక అని ఎవడో చెప్పాడు అనుకో, అప్పుడు కానీ మీకు తిక్క కుదరదు. తిక్క కుదరాలి నీకు. చేసి 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 చివరికే అలసిపోవాలి. అట్లా అందుకని అనమాట. ఈ ప్రకారంగా ఎవరైనా సరే శివుణ్ణి వాళ్ళ పట్టలోనే దాచుకున్నారు, హృదయంలోనే దాచుకున్నారు అనుకోండి, అర్థమైందా? శివుణ్ణి దాచేసుకున్నాడు,
అప్పుడు శివుడే బయలుదేరి ఒరే నైనా బయట పెట్టరా శివుడిని, నువ్వే పెట్టుకుంటే ఎట్లాగా అని వాడి పొట్ట చీల్చి శివుణ్ణి బయట ప్రతిష్ఠ చేస్తాడు శివుడికే. ఎందుకని నీకే నేనా అందరికి కాదా అని. అందుకనే చూసారా, అందరూ ఉపాసకులు అవుతే ఆయనకు మంచిది, కానీ ఒకడే ఉపాసన చేసుకొని ఉంటే ఆయనకి అది కూడా నచ్చదు అనమాట. శివుడికి అయ్యా అందరు చేయాలి. అందుకని వాళ్ళ హృదయంలో ఉండేటువంటి ఆ ఉపాసన దేవతని బయట పెట్టినాయి, నువ్వు అందరు చూడాలి అని చెప్పేసి. అంటే నువ్వు బయట మాట్లాడు, నాలో ఉండే శివుడు అందరిలో ఉన్నాడు, నాలో ఉన్న శివునికి నేను నమస్కరిస్తున్నాను. ఆ మాట అందరికి చెప్పరా, నువ్వు ఒక్కడే చేసుకో. ఇలాగ ఎవడైనా సరే, గజాసురుడైనా ఏ అసురుడైనా వాడు బట్టలోనే వాడు హృదయంలోనే పెట్టుకుంటే ఎట్లాగా అందరికి చూపించాలి, అందరికి తెలియజేయాలి. అప్పుడు శివుడికి కూడా అబ్బా సర్వవ్యాపకంగా ఉన్నాను నేను అంటే ఆ శివతత్వాన్ని చెప్పరా బాబు, అభేదంగా అంతటా ఉన్నాడు, భేదం లేకుండా ఉన్నాడు, కింద పైన అంతటా ఉన్నాడు అని ఆ ప్రకారంగా ఆ యొక్క వేదం కూడా చెప్తుంది. అందరిలో ఉన్నాడయ్యా, ఒక్కరిలోనే లేదు, ఒకటి విషయం కాదు ఇది, సర్వే సర్వత్రంతటా వ్యాపించబడి ఉన్నాడు అని. విద్య యొక్క ఉపాసనీయమైన రూపము కూడా అభిన్నమే. ఇది చూసారా, విద్య అంటే ఉపాసనీయమైన రూపం కూడా అభిన్నమే, అంతటా ఉంది, అన్యవేయున్నాయి అని చెప్పాలి. ఒకే రూపం గల విద్యల మధ్య విద్యాభేదమును రుద్రజాలము. విద్యాభేదం ఎందుకు చెప్తావయ్యా, ఒకే రూపమే కదా పరమాత్మకి. పరమాత్మకి ఒకే రూపం కాబట్టి విద్యల మధ్య ఉపాసనల యొక్క మధ్య భేదం లేదు. నువ్వేం చేసినా సరే ఆయనకే చెందుతుంది. బ్రహ్మార్పణం బ్రహ్మవి ఏదైనా సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. అన్ని నదులన్నీ సముద్రంలోకి చేరిపోతున్నవి అట్లాగనమాట. ఈ ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. అట్లా తర్వాత ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు మళ్ళా చెప్తాను ఈ విషయం. ఇక్కడ కానీ విద్యలో అభిన్నమైనప్పుడు గుణాలు కలుస్తాయి. విద్యలో అభిన్నంగా ఉండాలి. ఉపాసన, కర్మ, బ్రహ్మము. అప్పుడు ఏవేవి ఉన్నాయో గుణభేదములన్నీ కూడా, భావభేదములన్నీ కూడా, క్రియాభేదములన్నీ కూడా అన్నీ కూడా కలిసిపోతాయి అన్నమాట. కానీ వేటికవి అన్న వ్యవస్థ ఉండదు. అది వేరు ఇది వేరే అనే మాట ఉండదు. ఎక్కడైనా ఒకటి అనేది ఉంటుంది. అది వేరు ఇది వేరే మాట లేదు. అది గొప్ప దేవుడు ఇది గొప్ప దేవుడు అనే మాటే లేదు. అయ్యా అలాగైతే పునరుక్తి వలన విద్యాభేదం అన్నాం కదా. పునరుక్తి అంటే మాట మాటికి చెప్పడం, మాట మాటికి చెప్పడం వల్ల విద్యాభేదం అన్నాం కదా. అంటే అదేమి లేదు అన్నాం కదా అంటారా? కాదు. పునరుక్తి ఎందుకు చెప్తారు? నువ్వు విద్యాభేదం చేసినావు కాబట్టి మాటి మాటికి చెప్పి 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 ఆ మాటి మాటికి చెప్పడం బట్టి నీకు ఏకత్వము అభేదత్వము అని నీకు అర్థమైపోతుంది, సిద్ధమవుతుంది. అట్లా అందుకని మాటి మాటికి చెప్పాల్సి వస్తుంది. ఎప్పుడైతే పునరుక్తి అనేటువంటిది ఎందుకు వస్తుంది, మాట మాటికి చెప్పడం అనేది ఎందుకు వస్తుంది అంటే, ఏది బుద్ధికి దగ్గరగా చేర్చాలో దానికి పునరుక్తి అనమాట. ఏది బుద్ధికి దగ్గరగా రావాల్సిన పని లేదు అంటే దానికి మాట మాటికి చెప్పే పనే లేదు. తానన్న విషయము, అపరోక్షమైన విషయము, ఇంద్రియాలకి అందని విషయము, అది బుద్ధిలో అది అనుభవంగా నిలవలసిన విషయము, దానికి పునరుక్తి అనేటువంటి చెప్పడం తప్పదు, చెయ్యాలి అనమాట. అందుకని
విషయ విభాగం చేయవచ్చు కదా అంటాడు. విషయ విభాగం చేయొచ్చు కదంటాడు. ఒకసారి చెప్పటం విద్యని విధించడానికని, మరొకసారి చెప్పటం దాని గుణాలను విధించడానికని వ్యవస్థ చేయవచ్చును కదా. ఇట్లా అనుకుంటారు. అది కూడా తప్పదు. ఒకసారి విద్యని విధించటం అవుతుంది. విధి అంటే చెయ్యి. మరొక్కసారి చెప్పటం దాని గుణాలను తెలుసుకో భావించుకో అని చెప్పటం అని అవుతుంది. అని వ్యవస్థ చేయవచ్చును కదా అంటాడు ఎవరు పూర్వపక్షం. ఇందులో ఇబ్బంది ఏమీ లేదు. దీంట్లో ఇబ్బంది ఏమీ లేదయ్యా. ఇలా ఉండగా అగ్ని రహస్యంలో చెప్పిన విషయాలు బృహదారణ్యకము నుంచి తెచ్చుకోనాలి. ఎక్కడైతే అగ్ని రహస్యంలో కొన్ని విషయాలు చెప్పకపోయినా సరే, దానిలో బృహదారణ్యకోపనిషత్తులో నుంచి అగ్ని గురించి ఏం చెప్పుకున్నారు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అతడే సర్వమునకు ఈశ్వరుడుగానున్నాడు అని చెప్పాలి. మొదలగునవి అన్నిటి అప్పటికి చదువబడిన మనోమయం. అప్పటికి మనం పఠనం ఏది చేసినామో, తెలుసుకొని ఏదైనా ఉన్నామో అవంతా కలిపి మనోమయమే. కర్మ కానీ ఉపాసన కానీ మనసులోకి రావాలన్నమాట. ఏదైనా మనసుకే రావాలి. అందుకనే మనసుకి తగలకుండా ఏది చేయకూడదు. మనసుకి తగిలే చేయాలి. అంటే మనసులోనే నువ్వు ఆ భావాన్ని పెంచుకోవాలి, బయటకు పెంచుకోకూడదు. ఈ విధంగా మనోమయం మొదలైన గుణాలు మరలా చదవటం తప్పన్నారు. మొదలైన గుణాలు మరలా చదవటం ముందే తప్పన్నారు అంటే అదేం దోషమేం కదయ్యా. అలా చదవడం వల్ల ఎక్కడో చదివిన ఈ రెండు విద్యలు ఒకటేనని గుర్తించగలిగాము. ఇలా చదువుతూ ఉంటే మనకేమవుతుందంటే ఈ రెండు విద్యలు వేరుగానే కాదు. రెండు విద్యలు వేరు. ఓం నమ శివాయ అంటే ఏమిటి? త్రయంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం అంటే ఏమిటి? లేకపోతే గాయత్రి మంత్రం అంటే ఏమిటి? అన్నీ ఒకటే అర్థం అనమాట. సహనావత్ అంటే అర్థం ఏంటి? అలాగే శమనోమిత్ర శంవరుణ అంటే అర్థం ఏంటి? ఇవన్నీ ఒకే అర్థం అనమాట. ఇంద్రియాల శుద్ధి, ఇంద్రియాల ప్రకాశం, ఇంద్రియాలు బహిర్ముఖం కాకుండా ఉండడం అని అనమాట. ఈ ప్రకారంగా తెలుసుకోవచ్చు. అట్లా దోషమేం కాదు. అలా చదవడం వల్ల ఎక్కడో చదివిన విషయం ఏ మంత్రమైనా ఒకటే. ఆ మంత్రం ఏ మంత్రం తంత్రం పెంత్రం ఏమి లే, ఏదైనా ఒకటే. ఓంకారం ఒకటి చాలు బో, అన్ని దానిలో వస్తాయి. ఓంకారం అర్థం తెలియకపోతే మళ్ళీ ఇంకాస్త ముందుకు పోవాలి. గాయత్రి అర్థం తెలుసుకో, ఓం నమః శివాయ అర్థం తెలుసుకో, త్రయంబకం యజామహే తెలుసుకో, ఇట్లా తెలుసుకో. అసలు ఓంకారమే అర్థమైతే వాడి దగ్గరికి పోవాల్సిన పని లేదు. ఓంకారమే అకార మకారములతో కూడుకొని ఎలా మాండూక్యములు ఎలా వివరించినారో అది తెలుసుకున్నట్లయితే ఇంకా తెలుసుకోవాల్సింది రెండవది. తర్వాత అన్నీ మీకు అర్థమైన తర్వాత ఇన్ని మంత్రాలు ఉన్నాయా అనేది ఉండదు. మీకు ఇన్ని మంత్రాలు లేవు, ఒక్క మంత్రం చాలు. ఇన్ని పలు రకాల మంత్రాలు చదవలసిన పనే లేదు. నీకు మళ్ళీ విసుగు కూడా వచ్చేస్తుంది. 108 మంత్రాలు కూడా చదువు నువ్వు. 108 మంత్రాలు, 1,00,000 మంత్రాలు ఇవన్నీ చదవు నువ్వు. చదవబుద్ధి కాదు నీకు. ఒక్కొక్క దానిలోని ఎంతెంత అర్థం ఉందో ఈ అర్థంలోనే మనము వ్యాప్తి చెందుకొని ఉండవచ్చును కదా. ఇన్నెందుకయ్యా అట్లా. కాబట్టి ఇవన్నీ మనసుకైతే ఒక మంత్ర అర్థం చాలు, ఒక మంత్ర భావన చాలు. నోటికైతే ఎన్ని మంత్రాలు అయితే ఏముందిలే, ఎన్ని మంత్రాలు అయితే ఏముంది ఆ నోటికి. అందుకనే భావంలో ఉండాలి, మంత్రార్థ భావనలో ఉండాలి. సరిపోతుంది. ఇంత సాగదీయడం అక్కర్లేదు. అందువల్ల అన్ని శాస్త్రాలు చదివేసిన తర్వాత కూడా నీకు ఒక అర్థమే ఉంటుంది దాంట్లో. ఇదంతా బ్రహ్మము కంటే అన్యమైనది. మరి అన్ని ఎందుకు చదువుతారో? నీ అంతఃకరణం ఆ విధంగా ఉంది కదా, అంతఃకరణాన్ని బట్టి. అంతేగాని ఏదైనా జబ్బును పోగొట్టేదే. అంతఃకరణం చాలా
బలీయమైన జబ్బులతో ఉంది కదా, అందుకని లేట్ అయిపోయింది. అలా చదవడం వల్ల ఎక్కడో చదివిన ఈ రెండు విద్యలు ఒకటేనని గుర్తించగలిగినాము. ఎన్ని చెప్తారో చూడండి. ఆ పూజ, ఈ పూజ, ఆకు పూజ, కుంకుమ పూజ, ఒక పూజ, పిక్క పూజ, ఏమిరా చెప్తావు నువ్వు? ఒక భావం చేసుకునే దానికి పోయి ఏవేవో చెప్తారు. చివరికి అవన్నీ ఉంటివే. కాసేపు కూర్చొని మననం చేసుకోయ్యా, సరిపోద్ది. ఇవన్నీ దండగా, అవన్నీ ఎందుకని అవి ఏం అవసరంలా. అర్థమైపోయిన వాడికి ఏముంది, అర్థం తెలుసుకొని హాయిగా ఉంటాడు. శాస్త్రంలో చెప్పబడిన ఉపదేశాలన్నీ హాయిగా ఏ ఉపనిషత్తుల్లోనూ అర్థము వేరువేరుగా ఉండదు. అలా చదవటం వలన ఈ ప్రకారంగా ఎక్కడో చదివిన ఈ రెండు విద్యలు ఒకటేనని గుర్తించగలిగాము. రెండు విద్యలు ఒకటేనయ్యా బాబు. ఎక్కడో చెప్పిన శాండిల్య విద్యను సమాన గుణ పఠనం వలనే గుర్తించగలిగాము. అది కొన్ని పుస్తకాలు ఉంటాయి, బలి శాండిల్య భక్తి సూత్రాలని కూడా ఉంటుంది, నారద భక్తి సూత్రాలు కూడా ఉంటుంది. భలే ఉంటాయి. భక్తి సూత్రాలలో నారదుడిది ఉంది, శాండిల్యుడిది ఉంది. శాండిల్య మహర్షి రాసింది. అట్లా శాండిల్య విద్య ఉంది, కర్మ భాషల్లో ఇవన్నీ విద్య. కాబట్టి శాండిల్య విద్యని సమాన గుణ పఠనం వల్లనే గుర్తించగలిగాము. ఇప్పుడు కొన్ని మనకు తెలియదు అసలు. చాలా ఎవరో పండితులు ఉంటారు కదా, భలే పండితులు. ఈ మల్లాది చంద్రశేఖర శాస్త్రి అని ఒక అతను ఉంటాడు కదా, చదువుకుని సచ్చింది ఏమి లేదా, పురాణాలు ఊరికే వల్లి వేసుకొని కూర్చుంటాడు పట్టుకొని. అవన్నీ వేదాంత అర్థం తెలిపితే దండకి. మళ్ళీ ఇలా షిరిడి సాయిబాబా అవి కూడా పెడుతుంటాడు. అర్థమైందా? ఎవరో ఈ మళ్ళా చంద్రశేఖర శాస్త్రి చదివింది ఏమిలే, పెట్టింది ఏమిలే. అవి పురాణాలు అన్నీ ఊరికే కంటో పాఠం, ఏమి వచ్చింది సచ్చింది ఏమి లేదు. ఉపనిషత్తులు అవన్నీ చదవకపోతే ఈ పురాణార్థాలు వీనికి అర్థమే. ఏమంటాడు అంటే పలానా ఈ దత్తాత్రేయుడు అంటాడు, తర్వాత షిరిడి సాయిబాబా అంటాడు, ఆయన నుంచి ఆయన వచ్చాడు, తర్వాత నరసింహానంద ఆయన వచ్చాడు, సరస్వతి వచ్చాడు అంటాడు. ఇలాగా వీళ్ళంతా కూడా చివరికి ఈయనేమంటే ఈ మహారాష్ట్రలో నుంచి వచ్చినాయి ఇవన్నీ గీతాత్రేయ అన్నీ. అవి ప్రమాణం కాదు, పాడు కాదు. అదంతా దక్షిణామూర్తి, ఆదిశంకరులు వీళ్ళే ప్రమాణమా. దత్తాత్రేయ పితాత్రేయ ఏం లేదా, మాకే నోట ఇలాగా. ఈయన షిరిడి సాయిబాబా అంటే జ్ఞానం అంట, జ్ఞానకాండంట. మిగిలిన వాళ్ళంటే కర్మకాండంట, ఉపాసనాకాండంట. అంటే మంత్ర బ్రాహ్మణో వేదానవచనము. ఏం తెలుసు నువ్వు పట్టేసుకొని ఊరికే కూర్చొని ఒత్తిది. ఇవన్నీ ఏమి చదవరు పెట్టరు, అది సంప్రదాయం లేదు, పాడు లేదు, పురాణాలు చెప్పేస్తుంటారు. సరైన వాడి దగ్గర కూర్చొని మాట్లాడితే తెలుస్తుంది సంగతి ఏంటో. షిరిడి సాయిబాబా జ్ఞానం చెప్పినారు నీకా? ఎవరో చెప్పింది నీకా? ఇట్లా ఇలాంటి వాళ్ళంతా తిరుగుతుంటారు పండితులని. పండితులు కాదు, ఏం కాదు, వాళ్ళ ఊరికే వాళ్ళకి అవగతం లేదు, పాడు లేదు. ఈ దత్తాత్రేయుడు అనే మాట ఈ మహారాష్ట్రలో నుంచి వచ్చినటువంటి మాయా కల్పితమైన చరిత్ర. దత్తాత్రేయుడు మాయా కల్పితమైన, ఉపనిషత్తులకు లింక్ లేదు దానికి, ఉపనిషత్తులతో సంబంధమే లేదు. అక్కడి నుంచి ఈ బాబాలు బయలుదేరారు. ఈ దత్తాత్రేయుడి దగ్గర నుంచి బాబాలు మొత్తం మనకు తెలియదు. ఈ సూఫీ బాబాలన్నీ ఎప్పుడు తయారైనారో ఏమో బాబా. ఈ ఇరాన్ నుంచి వచ్చినారు వీళ్ళ, ఇస్లాంతో పాటు ప్రచారం చేసేదానికి జనాలని బాగా చేసినారు. ఇవన్నీ చదువుతారు ఈ పండితులు. ఇలాగా నీకేం తెలుసు షిరిడి సాయిబాబా గురించి చెప్తావు? ఓకే, మనకు లేని స్వాములు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు చూడ వేదాంతులు.
ఎంతమంది ఉన్నారు పురాతనమైనటువంటి బుక్కులు చూస్తుంటే ఆశ్చర్యపోతాం. ఇంతమంది రాసి పెట్టారు ఆయన. పెద్ద వాళ్ళు ఉన్నారు. మళ్ళీ కైలాసం వాళ్ళు వీళ్ళనే పట్టించుకోరు అసలు. వాళ్ళ సంప్రదాయకులు, అన్నీ తెలుసు వీళ్ళే. అట్లా ఈ ప్రకారంగా శాండిల్య విద్య ఉంది. సమాన గుణపఠనము వల్లే గుర్తించగలిగాము దానిలో. దానికి ఈశానుడు మొదలగు విషయాలు. ఈశాన అంటే మనం పరమేశ్వరుడిని, ఈశ్వరుణ్ణి మనం ఏమంటాం? ఈశాన సాక్షి స్వరూప. ఈశానం అంటేనే శాసకుడు. బుద్ధితో, నేత్రాలతో, జ్ఞానంతో శాసించేవాడు. అందుకని ఈశాన అంటాడు. ఈక్షతయా సర్వభూతేషు ప్రతిగాత్మరూపేణ ఈశా. ఇట్లా దానికి ఈశానుడు మొదలగు విషయాలు కలపగలిగాము. ఇట్లా మనం కలుపుకొని ఉపాసనలో చెప్పినవన్నీ ఆ దేవత బ్రహ్మము, ప్రాణ బ్రహ్మం కావచ్చు, విరాట్ బ్రహ్మం కావచ్చు, హిరణ్యగర్భ బ్రహ్మం కావచ్చు, వీళ్ళంతా ఉపాసకులు. పరబ్రహ్మతత్వమే అయి ఉన్నారు వీళ్ళు, పేరు కాదు. అందుకని మనం ఉపాసన చేయాలంటే సృష్టికర్తనే చేయాలి. సృష్టికి ముందుండేవాడిని ఉపాసన చేయవలసిన పనిలా. ఆయన అందరిలోనూ సాక్షి స్వరూపంగా ఉన్నాడు. ఈవెన సృష్టి కార్యకలాపాలు ఉన్నాయి కదా, అన్నిటిలోనూ ఈ యొక్క హిరణ్య గర్భుడు, సూత్రాత్మ, విరాటుడు ఉంటాడు అన్నమాట. అందుకని అలాగా మనం ఉపాసన చేస్తాం. లేదండి దాని ఎందు శాండిల్యుడు ఈ గుణ విధిని ఎలా అన్వయిస్తాము? శాండిల్య గుణాలను ఎలా అన్వయిస్తామయ్యా? కాబట్టి ఆ ఉపాసన దేవత అంతటా ఉన్నాడు సమానంగానే. ఈ వాక్యము ఉపాసన దేవత అనగానే బాగా గుర్తుపెట్టుకోవాలి. హిరణ్మయ పాత్రేణ సత్యశాపిహితం ముఖం ఆయన. ఈ వాక్యము కొత్త విషయం చెప్పడం ద్వారా అర్థవంతమైనది. ఈ వాక్యము కొత్త విషయం చెప్పడం ద్వారా అర్థవంతమైనది. ఇట్లా చెప్పారనమాట. మనకి అన్ని కలుపుకొని చెప్పబడింది. ఈ అన్నిటిలోనూ సమానమైన దేవత, ఉపాసనా దేవత ఉన్నాడు. ఇక పాత విషయాలు మరొకసారి ప్రస్తావించటం వల్ల నష్టమేమీ లేదు. జరిగిన విషయాలన్నీ ఉన్నాయి కదా, ఆ జరిగిన విషయాలు అనేక రకాలుగా ఉపాసనలు చేసుకున్నా సరే ఆ ఉపాసన దేవత మాత్రం అక్కడే. అందుకనే సర్వోపాసన స్వరూపుడు హిరణ్య గర్భుడే. నువ్వు ఎవరికైనా సరే చేసుకో, ఒకడే. అందుకనే ఏ గ్రామాలలో ఒక పంచాయతీ బోర్డు కూడా కాంగ్రెస్కో, బీజేపీకో, ఇంకో దానికో తగులుకొనే ఉంటుంది. అది అసలు నిజంగా స్వతంత్రంగా ఉండాలి కదా. గ్రామ పంచాయతీలో వాళ్ళు కూడా ఏదో ఒక పిలక పెట్టుకొని తిరుగుతుంటారు. కాంగ్రెస్నైనా పట్టుకొని ఉంటారు, బీజేపీనైనా పట్టుకొని ఉంటారు, వేరే పార్టీనైనా పట్టుకొని ఉంటారనమాట. ఏది పంచాయతీ బోర్డు. నిజంగా పంచాయతీ బోర్డు స్వతంత్రంగా ఉండాలి. స్వతంత్రం. ఇంకా మిగిలినవన్నీ స్వతంత్రం లేదు, ఒక పార్టీకి లింక్ ఉండాలి. పంచాయతీ బోర్డు కూడా అలాగే ఉంది. సర్పంచులు కూడా ఏదో ఒక పార్టీ స్వతంత్రంగా వాళ్ళకి సింబల్ ఉంటుంది. ఏ సింబల్ మీద పోటీ చేయకూడదు వాళ్ళు రూల్స్ ప్రకారం అట్లా. కానీ ఎక్కడ చూసినా సరే ఏదో ఒక ఉపాసన కర్మ అవన్నీ కూడా అది దేవీ దేవతలు, చెట్లు, పుటలు, అలాగా రాళ్ళు, రప్పలు, మట్టి, మశానం, అగ్ని, వాయువు ఏదైనా కాబట్టి హిరణ్య గర్భుడికి లింక్. అది హిరణ్య గర్భుడికే లింక్. నువ్వు ఎలాగైనా చేసుకో, హిరణ్య గర్భుడికే సంబంధం. అందువల్ల సమస్త కర్మ ఉపాసనలన్నీ, తత్ఫలములన్నీ హిరణ్య గర్భుడిలోనే లింక్ అయ్యి ఉంటాము. జనాభా లెక్కలన్నీ ఒక చోట ఉంటుంది. సెన్సార్ బోర్డు సెన్సస్లో వస్తుంది కదా, జనాభా లెక్కలన్నీ సెన్సస్లో ఉంటాయి. అట్లాగా ఈ సృష్టి అంతా కూడా
ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయో ఆ జీవరాశులు చేసే పనులు, వాటి కర్మఫలాలు, వాటి కర్మోపాసనలు అవన్నీ కూడా హిరణ్య గర్భుడి గుప్పెట్లో ఉంటుంది. వాడు దాంట్లో పెట్టుకో ఉంటాడు. అందుకని వాడే రిపీట్ చేస్తూ ఉంటాడు దీన్ని, జన్మ మరణ జన్మ మరణ. అందుకని హిరణ్య గర్భుడు కూడా సంసారి జీవే. హిరణ్య గర్భుడు కూడా జీవుడే, సంసారి జీవుడు, సమిష్టి జీవుడు. ఆయనలో కర్మోపాసన ఫలితాలన్నీ ఆయనలో ఉంటాయి. పరబ్రహ్మము దానికి వ్యాపకంగా ఉంటుంది. అట్లా అందుకని ఇక పాత విషయాలనే మరొకసారి ప్రస్తావించటం వల్ల ఎటువంటి నష్టమేమి లేదు. అందుకని ఈ విద్యలు రెండని వేరు వేరని చెప్పడానికి వీలు లేదు. ఏ విద్య అయినా ఒకటేనయ్యా. ఏ విద్య అయినా ఒకటే. అన్నీ కలిపితే మీకు ఈశ్వరార్పణ బుద్ధిలో రావాలి, భక్తిలోకి రావాలి, అనన్య భక్తిలోకి రావాలి, అవ్యభిచార భక్తిలోకి రావాలి, పరమాత్మ ఏకత్వ జ్ఞానంలోకి రావాలి. ఒకటే. ఏదైనా ఇక్కడికి వచ్చేసి ఇది రాకుండా ఉండేది ఏది ఫలించినే హిరణ్య గర్భుడు యొక్క చూసారా, ఆ యొక్క డబ్బాలో పడకుండా, ఉండిలో పడకుండా ఏది ఫలించదు అనమాట. ఆయన పెద్ద ఉండి, దాంట్లో చేసుకున్న వాళ్ళందరూ అక్కడ పెట్టుకుంటారనమాట, వరల్డ్ బ్యాంక్ లాగా. అందుకని ఈ విద్యలు రెండని వేరు వేరు చెప్పడానికి వీలు లేదు. అది కర్మ కానీ, ఉపాసన కానీ, యోగం కానీ ఏదైనా సరే పరమాత్ముడికే అంకితం, హిరణ్య గర్భుడికే అంకితం. కనుక ఇచ్చట శాఖ సమానముగా ఏక విద్య. ఏ శాఖలు చెప్పినా సరే ఆ శాఖలన్నీ సమానంగానే ఉన్నాయి కాబట్టి ఏక విద్య ఇదంతా, ఉపాసన విద్య. గుణాలు కలుపుకునవలసిందేనన్న సంగతి సరిపోతుంది. ఆ గుణాలన్నీ చేర్చుకోవాలి. అన్ని గుణాలన్నీ ఒక చోటకే చేరుతాయి. ఏదైనా గుణాలన్నీ ఒక చోటకే చేరుతాయి. ఇప్పుడు మనం ఏది చేసుకున్నా మన అంతఃకరణంలోకే వచ్చేస్తుంటుంది, మన అంతఃకరణంలోకే వచ్చేస్తుంది. మనం ఏది చేసినా అంతఃకరణంలోనే దాచుకొని ఉంటాము. మళ్ళీ అంతఃకరణంలో మనల్ని పుట్టిస్తుంటుంది. ఇది చూసారా, అంతఃకరణం కంటే వేరుగా ఏముండదు. అంటే ఎవరికి వాళ్ళు జన్మ మరణాలు మోసుకొని పోతుంటారు. ఇంకా మళ్ళీ మరి హిరణ్య గర్భుడి దగ్గర ఉంటుంది కదా. మరి హిరణ్య గర్భుడు అంతటా వ్యాపించుకోన్నాడు కదా. ఇంత హిరణ్య గర్భుడు అంతటా వ్యాపించుకోన్నాడు. మళ్ళీ ఎవరు బాక్సులు వాళ్ళది, ఎవరు గూళ్ళు వాళ్ళది, ఆ గూట్లో ఉంటారు. అదంతా ఆ గూడంతా చెట్టుకుంది. ఆ చెట్టే హిరణ్య గర్భుడు. ఆ మహావృక్షమే, సంసార మహావృక్షమే హిరణ్య గర్భుడు. దాంట్లో తొర్రలుగా ఉంది కదా. బ్రహ్మ మొదలుకొని పిపీలిక పర్యంతం తొర్రలే తొర్రలు. బ్రహ్మాది దేవతలు కూడా ఆ తొర్రల్లోనే ఉన్నారు. ఆ అశ్వత్థ వృక్షమో, మర్రి వృక్షమో, ఆ సంసార వృక్షం తొర్రలోనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఉన్నాడు. అలాగే సకల దేవతలు ఉన్నారు, సకల ప్రాణులు ఉన్నారు, పిపీలిక పర్యంతం ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ చెట్టు అనమాట. ఆ చెట్టుకి ఎవడైనా పడుకున్నాడంటే నిద్రే పట్టదిక. ఇప్పటి ఏం గోలరా బాబు, సంసారం గోల, అంత గోల ఉంటుంది అనమాట. అందుకని ఎవరైనా మీ పైన ఎవడైనా ఉన్నాడు, ఎప్పుడు గొడవ చేసుకున్నవాడు ఉన్నాడు అనుకోండి, మీ పైన ఫస్ట్ ఫ్లోర్లో, మీరు కింద ఫ్లోర్లో ఉన్నారనుకోండి, ఖాళీ చేసి వెళ్ళిపోతాను. ఇంతే రోజు రాత్రి అయితే చాలు, ఏమమ్మా సామాన్లు అట్నుంచి ఇట్టి పడినట్టుంది, ఇటు నుంచి ఎట్టి పడినట్టుంది, ఏం విసురుకోటి పెట్టి సామాన్లు గోల అని మీరు అందుకని శాంతిగా సంసార వృక్షం కింద నిద్రపోవడం ఎవరి వల్ల కాదు. వెళ్ళిపోతారు, పారిపోతారు. బో ఏమమ్మా ఇసులు అట్లా అనమాట. అందుకని మనసులో అన్ని రకాలు వ్యవహారాలు పెట్టుకొని ఇంద్రియాలను పడుకోవే అంటే పడుకోతుంది. ఎందుకని ఇంద్రియాలేమో దిగువ ఫ్లోర్లో, మనసు ఏమో ఎగువ ఫ్లోరు. ఆ ఎగువ ఫ్లోర్లో అవిద్య కామ కర్మలు ఆడిస్తుంటే ఇంద్రియాలకు అసలు నిద్ర పట్టదు అనమాట. కన్ను ముయ్యదు, చెవులు వేయదు, అలతనమాట. పై ఫ్లోర్లో ఎవరుండేది? మనస్సు. ఆ మనసులోనే మూడు సంసార వ్యవహార విషయాలు. ఇంద్రియాలకి నిద్ర పట్టదు, శాంతి ఉండదు.
సరేరా అట్లా. అప్పుడు నిద్రపోవాలంటే ఎవరు నిద్రపోవాలి? ఇంద్రియాలు నిద్రపోవాలి. కనురెప్పలు వేయాలా, మనసు నిద్రపోవాలా? మనసుని నిద్రపోవాలి. మనసు నిద్రపోతే ఈ నిద్రపోతాయి. అందుకని మనసు ఎక్కడికి పోవాలి? ప్రాణంలోకి వెళ్ళాలి. ప్రాణం ఎక్కడికి పోవాలి? ఆత్మ ఎద్దు విలీనమైపోవాలి, ఆత్మలో తెలిసిపోవాలి. అప్పుడు ఇంద్రియాలన్నీ వెళ్ళిపోయి దాంతో కలిసిపోతారు అనమాట. ముందు అది పడుకోకుండా ఇది పడుకోవు. ఎవరు పడుకోవాల్సిందే? ఇంద్రియాలు పడుకోవాలా, కర్మేంద్రియాలు పడుకోవాలా, మనసు పడుకోవాలా? మనసు పడుకోవాలి. మనసు పడుకోవాలన్నమాట. లేకపోతే మనసు పడుకోలేదనుకోండి, ఇంద్రియాలకి రెస్ట్ ఉండనే అది ఇది అట్లా అనమాట. ఎప్పుడైనా సరే మీరు యూట్యూబ్ చూస్తున్నారంటే కళ్ళు చూస్తున్నాయా, మనసు చూస్తుందా అని చూసుకోరు. అంటే మనసు నిద్రపోలేదండి, అందుకని కళ్ళుని నిద్రపోనీయకుండా కనురెప్పలేయకుండా చేసేసి. ఇప్పుడు మనసు పడుకున్నది అనుకో, కనురెప్పలో ఆటోమేటిక్ పడిపోతుంది. అది అట్లా అనమాట. కాబట్టి ఇంతవరకు ఉపాసనలన్నీ కూడా ఒకటే విషయంగా ఉంది. గుణాలన్నీ ఒకటిలో చేరిపోతాయి. అదంతా బ్రహ్మోపాసన, హిరణ్య గర్భోపాసన, సమిష్టి ఉపాసన అని చెప్పేసి అయిపోయింది ఉపాసన విషయాలు. ఇప్పుడు సంబంధాధికరణం అని మొదలు పెట్టారు. సంబంధాధికరణం 11వది. ఇది దీంట్లో 20 నుంచి 22వ సూత్రం వరకు వచ్చింది.